హలో నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు షాక్ ఇచ్చింది వార్త. హైకోర్టు షాక్ ఇచ్చిందా? డెఫినెట్గా నో అని చెప్పాలి. ఎందుకు హైకోర్టు షాక్ ఇచ్చింది అనే వార్త నిజం కాదు అంటే హైకోర్టు అలాగే చెప్తుంది, హైకోర్టు అలాగే చెప్తుందని అందరికీ తెలుసు. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి అనేది కాస్త న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కాలేదు అనేది ప్రశ్న. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శాసనమండలిలో తీర్మానం చేసినప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, 2 సభల్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపించారు, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్ళింది. సో ఇవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న సందర్భంలో ఆర్డినెన్స్ తెచ్చైనా మేము ఎన్నికలకు వెళ్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆర్డినెన్స్ అలాగే ఉండిపోయింది. ఆర్డినెన్స్ కాలేదు కాబట్టి ఇప్పుడు మేము జీవో తెచ్చైనా ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. రాష్ట్రపతి దగ్గర బిల్స్ పెండింగ్లో ఉన్న సందర్భంలో ఆర్డినెన్స్ తేవడం అనేది లీగల్గా సరైన ప్రక్రియ కాదు, ఆర్డినెన్స్ సాధ్యం కాదు అంటూ చాలామంది చెప్పారు. ఆ సమయంలో ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆర్డినెన్స్కి వెళ్ళారు, అది వర్కౌట్ కాలేదని జీవో ఇవ్వటం సాధ్యమయ్యే పని కాదు, జీవో ద్వారా ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు, జీవోతో చట్ట సవరణ ఏ రకంగా ప్రభుత్వం చేస్తుంది ఇలాంటి ప్రశ్న రైజ్ అయినా ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ముందుకెళ్తామంటూ చెప్తూ వచ్చింది. కానీ సాధించలేకపోయింది. ఈరోజు హైకోర్టు స్టే తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి విలన్ ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఎవరు విలన్? రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ 3 రాజకీయ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ రావట్లేదు. కారణం ఏంటి? చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తాం. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంది. చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్గా మారే పరిస్థితి ఉండేది కాదు. 42% రిజర్వేషన్లు రావాలంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, గెజిట్లో ఉండాలి, సో 9th షెడ్యూల్లో చేర్చాలి. ఆ తర్వాత మాత్రమే 42% రిజర్వేషన్లు సాధ్యమయ్యే పరిస్థితి ఉండేది. 50% స్లాబు పెరగడాన్ని గతంలో కోర్టులు కొట్టివేసిన నేపథ్యంలో 9th షెడ్యూల్లో చేరిస్తే 50% స్లాబ్ దాటినప్పటికీ ఇబ్బంది ఉండేది కాదు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్లయితే దాన్ని రాష్ట్రపతి దగ్గర ఆమోదింపజేయడం, 9th షెడ్యూల్లో చేర్చడానికి సంబంధించి పోరాటం చేసి ఉంటే బాగుండేది. ఎలక్షన్లు ఆలస్యమైన బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉండేది. ఆర్డినెన్స్ ద్వారా గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆర్డినెన్స్తో అది అప్పుడు సాధ్యం కాలేదు. అప్పుడు 23% బీసీ రిజర్వేషన్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. తాము గెలిచిన స్థానాల్లో, జనరల్ స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్లో బీసీలకు జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు ఇవ్వడం ద్వారా బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామంటూ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ప్రయత్నం చేశాం కానీ చట్టం కొట్టేసింది కాబట్టి, చట్టంలో అవకాశం లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అని ప్రజలకు చెప్పే పరిస్థితిలో లేదు. ఎందుకంటే చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కలిసి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేశాయని చెప్పింది. కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు మీ వాళ్ళంటే మీ వాళ్ళంటూ రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. కోర్టులలో కోర్టు ఒక తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినట్లు కోర్టులు తీర్పులు ఇస్తాయా? భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఇలా తీర్పు చెప్పండి అని చెప్తారా? చట్ట ప్రకారం గతంలో సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు ఏంటని చూసి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చూసి కదా కోర్టులు తీర్పులు చెప్తాయి. కోర్టు తీర్పు ఇలా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రులు ఈ అంశంపైన మేము జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తున్నాం, మీరెవరు కోర్టులో పిటిషన్లు వేయకండి అంటూ అందరినీ అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తెస్తే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏకాభిప్రాయం ఉండాలనే ఉంది. బీసీల జనాభా 50% దాటితే మిగతా జనాభా అంతా బీసీలు కాని వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా. కోర్టుకు వెళ్లకుండా ఎందుకు ఉండే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీయో ప్రభుత్వం చేసిన అప్పీల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? లీగల్గా హడిల్ రాకుండా చూడాల్సిన ప్రభుత్వం లీగల్ హడిల్స్ రాకుండా ఉండాలంటే మీరెవరు కోర్టులో కేసులు వేయకుండా ఉండండి అంటూ అప్పీల్ చేయడం ఏంటి? సో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిత్తశుద్ధి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ విలనా అని ఎవరన్నా అంటే మేము విలన్ కాదు అని చెప్పుకోవడానికి సంబంధించిన ఆస్కారం కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కనపడట్లేదు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా 42% రిజర్వేషన్లు కావాలంటోంది. ఆ 42% రిజర్వేషన్లో బీసీల్లో ముస్లింలు చేర్చడం ఏంటి అంటూ ప్రశ్నిస్తోంది. రకరకాల పిల్లి ముగ్గులు భారతీయ జనతా పార్టీ కూడా వేస్తుంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. గడిచిన 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ బీసీని దేశానికి ప్రధానమంత్రిని చేశామని చెప్తోంది. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని చెప్తుంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గర వాటిని ఆమోదింప చేయవచ్చు కదా, 9th షెడ్యూల్లో చేర్చవచ్చు కదా. ఆ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకు జరగలేదు?
భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే ప్రశ్న రేజ్ అవుతే భారతీయ జనతా పార్టీ దగ్గర ఆన్సర్ కనపడట్లేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ పైన అటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో ధర్నాలు, ఢిల్లీలో యాక్టివిటీ చేశారు. ఓకే, చేసి వదిలేస్తే ఎట్లా? చేసి వదిలేయడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు? చేసి వదిలేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఏ రకంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనుకున్నారు? భారతీయ జనతా పార్టీని విలన్ను చేసే అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ బిల్లుని ఆమోదింప చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయింది? దాన్ని గట్టిగా ఎందుకు పట్టుకోలేకపోయింది? భారతీయ జనతా పార్టీని విలన్ చేసే ప్రయత్నం నిజంగా ఎందుకు చేయలేకపోయింది? భారతీయ జనతా పార్టీ ఇవ్వట్లేదు కాబట్టి మేమే ఇస్తామని ఏ రకంగా చెప్పగలిగింది? లీగల్గా సాధ్యంగా అంశంపైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు కాల్చుకుంది? కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన్ని తీసుకొచ్చి వాదనలు వినిపించినప్పటికీ కేసులో పసలేనప్పుడు ఎవరు వాదించినా ఏమీ ఉండదు కదా. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గతంలో వివిధ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందో ప్రజల కళ్ళ ముందు ఉంది కదా. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీని విలన్గా చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు అనేది ఒక ప్రశ్న. ఇక బీఆర్ఎస్ పార్టీ దీంట్లో విలన్ అంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా విలన్? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అడ్డుకుంది? బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్లు కావాలంటోంది, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలంటోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కోర్టులో పిటిషన్ వేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కోర్టులో జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీర్పు ఇలా వచ్చేలా చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ విలన్ ఎలా? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 42% రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇస్తామని మీరు చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు బీసీలు. బీఆర్ఎస్ పార్టీ ఇవ్వని పార్టీ, ఇప్పుడు మేము కొత్తగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామనే మాట కూడా చెప్పని పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈ కేసుల్లోనూ ఇంకెక్కడో ఇన్వాల్వ్ కాని పార్టీ ఏ రకంగా విలన్ అవుతుందనేది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధం లేకుండా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధం లేకుండా, రాష్ట్రంలో మేము వస్తే ఇది చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ ఇప్పుడు హామీ నిలబెట్టుకోకపోతే దానికి కారణం ప్రతిపక్ష పార్టీ ఎలా అవుతుంది? ఏ రకంగా దానికి ప్రతిపక్ష పార్టీ కారణం అవుతుంది? పైగా ఆ పార్టీ కూడా సమర్థిస్తోంది 42% రిజర్వేషన్లు కావాల్సిందే అని చెప్తోంది. అటువంటిప్పుడు బీఆర్ఎస్ పైనో బీజేపీ పైనో ఓ నింద వేసి మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం సరైనది కాదు. విలన్ ఎవరు అనేది తెలంగాణ సమాజం ముందుంది. ఎవరు ఏం ప్రయత్నం చేశారు, ఎవరి చేతిలో ఏముంది, ఎవరేం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయలేదు అనేది తెలంగాణ సమాజం ముందు ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుంది? బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఈ జీవో పైన హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోంది? కాంగ్రెస్ సర్కార్ ముందు అన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, కాంగ్రెస్ సర్కారు ఇంతకుముందు నిన్నటి వీడియోలో నేను చెప్పినట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, స్టేని వేకేట్ చేయించాలి. సో సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేని వేకేట్ చేయించే పరిస్థితి ఉంటుందా? 4 వారాలు గడువు ఇచ్చింది హైకోర్టు. రేపొద్దున సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది? హైకోర్టు గడువు ఇచ్చింది, మీకు టైం ఇచ్చింది, ఆ టైంలోపు ప్రభుత్వం కౌంటర్ ఏదో దాఖలు చేయండి, అది అయిపోయిన తర్వాత అక్కడే మీకు న్యాయం జరగకపోతే మా దగ్గర రండి అని సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉంటుంది. సో అలా ఇంకా డ్రాగ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది తప్ప సుప్రీంకోర్టులో పెద్ద రిలీఫ్ కనపడట్లా. సో సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తే ఎన్నికలు వెళ్ళడానికి సంబంధించి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదించిన సందర్భంలోనూ, ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదం తెలిపిన సందర్భంలోనూ, జీవో ఇష్యూ చేసే సందర్భంలోనూ అవసరమైతే మేము పార్టీ పరంగా 42% ఇస్తామనే మాట చెప్తూ వస్తుంది. పార్టీ పరంగా 42% ఇచ్చే పని అయితే ఇంత ఎక్సర్సైజ్ ఎందుకు చేశారు? ఇది ఎట్లా నిలబడదని తెలిసి ఎక్సర్సైజ్ ఎందుకు చేశారు? బీసీలను మోసం చేయడానిక, బీసీలని బంబే పెట్టడానిక, బీసీలకు మీద చేస్తున్నారని భ్రమలు కల్పించడానిక అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. పైగా మీరు 42% బీసీలకు టికెట్లు ఇస్తామని అనౌన్స్ చేసిన దగ్గర మిగతా అన్ని పార్టీలు కూడా ఆ స్థానాల్లో బీసీలను నిలబెడితే కదా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆర్థికంగా బలంగా ఉన్న ఓసీ అభ్యర్థి ఎవరో ఉన్న దగ్గర బీసీలకు మేము టికెట్ ఇచ్చాం కదా అని ఇచ్చేస్తే ఏ రకంగా ఆ స్థానం బీసీలకు కేటాయించినట్లు అవుతుంది? 42% సీట్లలో బీసీలు గెలిస్తే బీసీలకు రిజర్వేషన్ వర్తించినట్టు తప్ప 42% సీట్లు మీ పార్టీ పరంగా ఇస్తే బీసీలు గెలిచినట్టు ఎట్లా అవుతుంది? దానికి కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి. 3, ఈ నోటిఫికేషన్ రద్దు చేసి 23% రిజర్వేషన్లు గతంలో ఏ రకంగా అయితే ఉన్నాయో దాని ప్రకారం మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం. పర్టికులర్గా ఈ అంశంలో విలన్ ఎవరు అనేది అంశానికి సంబంధించి మాత్రం తెలంగాణ సమాజం ముందుంది. 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏ పార్టీ స్టాండ్ ఏంటి, ఏ పార్టీ ఎప్పుడు ఎవరికి అనుకూలంగా, ఏ పార్టీ రాజకీయంగా తమ కన్వీనియంట్గా స్టేట్మెంట్స్ ఇస్తుంది అనేది తెలంగాణ సమాజం చూస్తోంది.